నీలో ఉన్న క్రియల ద్వారాగానే దేవుడు మహిమ పొందుతాడు. నీలో ఉన్న క్రియలను పెట్టే దేవుడు మహిమ పొందుతాడు. నువ్వు చెడు క్రియలు చేసావనుకో అపవాది మహిమ పొందుతాడు. మరి నీవు అపవాదిని మహిమపరిచే రీతిగా ఉంటున్నావా, దేవుని మహిమపరిచే రీతిగా ఉంటున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసము లేని క్రియలు కాదు. విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు, కానీ క్రియలు కూడా నీలో ఉండాలి. క్రియలు ఉండాలి. ఆ క్రియలతో పాటు నీ జీవితం మారాలి. క్రియలు ప్రభు క్రియలు చూపించాడు, కనికరించాడు. యేసు ప్రభు వారిలో ఎన్నో క్రియలు ఉన్నాయి. మంచి క్రియలు ఉన్నాయి, చెడు క్రియలు కాదు, మంచి క్రియలు ఉన్నాయి. ఆయన క్రియల వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమందిని దేవుడు ఆదరించాడు, ఎంతోమందిని దేవుడు కనికరించాడు, ఎంతోమందిని దేవుడు స్వస్థపరచాడు ఆయన క్రియల ద్వారాగా. ఈరోజు నీ క్రియల ద్వారాగా ఇతరులకు ఆదరణ దొరుకుతుందా? ఈరోజు నీ క్రియల వల్ల ఇతరులకు ఓదార్పు దొరుకుతుందా? నీ క్రియల వల్ల ఇతరులకు రక్షణ కలుగుతుందా? నీ క్రియల వల్ల ఇతరులకి స్వస్థత కలుగుతుందా? నీ క్రియల వల్ల ఇతరులకు మేలు జరుగుతుందా? అది నువ్వే ప్రశ్నించుకో. నీ క్రియల వల్ల ఇతరులు బాధించే రీతిగా ఉండకూడదు. నీ క్రియలు దేవునికి మహిమ తేవాలి. దేవునికి మహిమ తెచ్చే క్రియలు నీలో ఉండాలి. క్రియలు మంచి క్రియలు, మంచి క్రియలు నీలో ఉండాలి. చెడు క్రియలు అపవాది సంబంధి. నువ్వు ఈరోజు ఏ క్రియలు కలిగి ఉంటున్నావు? చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అని కొంతమంది ప్రశ్నించినప్పుడు, మరి దేవుడు అంటే నమ్మకం ఉన్నప్పుడు మరి దేవునికి ఇష్టం లేని చెయ్యాలని కూడా నువ్వు నమ్మాలి. కాబట్టి నమ్మాలి. నమ్మకంతో పాటు నీ జీవితంలో కూడా మార్పు రావాలి. చాలా కుటుంబాల్లో మార్పు లేకుండా చాలా కుటుంబాలు ఉన్నాయి. క్రియలు ఉండాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, క్రమం తప్పకుండా చర్చిలకు వెళ్ళినా, క్రమం తప్పకుండా ఏవో నీకు వచ్చే కష్టాజితుల కానుకలు ఇచ్చినా సరిపోదు. క్రియలు ఉండాలి. దేవుడి పనిలో పాలుపంపులు పొందాలి. దేవుడి పనిలో సహకారిగా ఉండాలి. ఇతరుల కష్టాల్లో ఉంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని కూడా దేవుడు చెప్తున్నాడు కదా. నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువారి కూడా నువ్వు అదే ప్రేమ చూపించాలి. నీ బాగా ఆకలేసింది అనుకో, ఎలా ఉంటావు? అలాగే నీ పొరుగువాడు కూడా ఆకలితో ఉన్నప్పుడు నీకు కలిగిన ఆకలను జ్ఞాపకం చేసుకోవాలి. అవి ఆకలి బాధ అంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఈమెకి ఈ ఆకలి తీర్చాలి, లేకపోతే నీ ఆకలి తీర్చాలి. నిన్ను వలే నీకు ఏ కష్టం వస్తే నీవు బాధపడతావు. నీ కాలుకి నొప్పి వచ్చింది అనుకో, నువ్వు ఎంతో బాధపడతావు. నీ చెయ్యికి నొప్పి వచ్చిందనుకో ఎంతో బాధపడతావు. నీ కంటికి నొప్పి వస్తే ఎంతో బాధపడతావు. నీ శరీరంలో ఏ అవయానికి బాధ కలిగినా నువ్వు ఎంత బాధ అయితే పడతావో అలాగే నీ తోటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అదే క్రియ నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనది. తెలిసి ఉంచున్నారా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇషాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవుడు తీర్పిచ్చాడు, ఈయన నీతిమంతుడు. ఎప్పుడొచ్చింది? తన బిడ్డలు పుడతారని విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు కాదు, క్రియ చూపించినప్పుడు ఈయన నీతిమంతుడు అని
దేవుడే తీర్పిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ క్రియలు పెట్టి దేవుడు నీకు తీర్పు ఇవ్వాలి. ఈయన నీతిమంతుడు అని తీర్పు ఇవ్వాలి కదా. మరి అబ్రహామును పెట్టి దేవుడు తీర్పిస్తున్నాడు. మరి ఈరోజు పెట్టి నిన్ను పెట్టి ఎవరు తీర్పిస్తున్నావు? నీ సహోదరుని ప్రార్థన చేస్తుందండి, ప్రార్థనకి వెళ్తుందండి, వాక్యం చదువుతుందండి, అన్నీ ఉంటాయి కానండి. కొన్ని ఇవిలో అసహ్యకరమని ఉన్నాయి అని మన పక్కలు చెప్తే అది నిజంగా చాలా బాధాకరం. నాకు తెలిసిన కొంతమంది సహోదరులు ఆ దగ్గరికి వచ్చి దేవుడు నాతో ఎలాగా మాట్లాడారు, వస్తువులు తీసిమన్నారు, వస్తువులన్నీ తీసేసాము అని ఒక సహోదరి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. మరి ఇన్ని తీసేమని చెప్పిన దేవుడు నీలో ఉన్న పాపని తీయమని చెప్పలేదా దేవుడు అని అడిగినప్పుడు ఆమె మనసును ఒప్పుకుంది, నొచ్చుకుంది. పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, దేవుడు భాషల వరం ఇచ్చాడు, భాషలో మాట్లాడుతున్నాను, మంచి వరాలు ఇచ్చాడు, మంచి ఆత్మఫలాలు ఇచ్చాడు అన్నప్పుడు ఆత్మఫలములో మరి ఏది శ్రేష్టమైంది అంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది ఉంటే ఈ 9 ఫలాలను మనం జయించగలము. ఈ ప్రేమ అనేది నీలో ఉంటే ఈ 9 మనం పొందుకోగలం. దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుని కోసం ఏమైనా చేయగలుగుతావు. ఆమె చెప్పినప్పుడు భాషలు మాట్లాడుతున్నాను, నాకు చక్కగా చర్చిలో అధికారం ఇచ్చారు, చర్చి బాధ్యత నాకు ఇచ్చాడు అన్నప్పుడు నేను అనలేక ముఖం మీదే ఆ సహోదరిని అడగడం జరిగింది. మరి భాషల వరం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని అప్పగించాడని చెప్తున్నావు కదా, మరి నీ వస్తువులు తీసేమని దేవుడు మాట్లాడని చెప్తున్నావు కదా, మరి నీవు చేస్తున్న ఈ పాపాన్ని తీయమని దేవుడు చెప్పలేదా అన్నప్పుడు ఆమె మనసు నొచ్చుకుంది. పాపము తన చేస్తూ నీ అలంకరణ జీవితాన్ని మార్చుకున్నంత మాత్రాన ఫలితం లేదండి. క్రియలు పరిపూర్ణంగా నీ క్రియలు మారాలి. నీలో ఉన్న ఆ లోకపు క్రియలు చచ్చిపోవాలి. దైవికమైన క్రియలు నీలో పుట్టాలి. దైవికమైన క్రియలు నీలో పుట్టాలి.